చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని చాలా బాగా పాటిస్తున్నారు. జనసేన సీట్లను కూడా కలుపుకొని ఏకంగా ఒకే విడతలో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశామని గప్పాలు కొట్టుకుంటున్నారు. ఆ మాట నిజమే కావచ్చు. కానీ ఆ 99లో ఎన్ని చోట్ల సొంత పార్టీలో అసంతృప్తులు, జనసేన నుంచి సహాయ నిరాకరణలు తలెత్తుతున్నాయి? ప్రకటించకుండా వదిలేసిన స్థానాల్లో నాయకుల నుంచి ఎలాంటి ధిక్కార స్వరం వినిపిస్తోంది? పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నవారు, ఆత్మహత్య ప్రయత్నాలతో బెదిరించాలని చూస్తున్నవారు, వీరందరినీ బుజ్జగించడం అసలు సాధ్యమేనా? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. పార్టీలో ధిక్కారాన్ని, తిరుగుబాట్లను ఆయన సద్దుమణిగేలా చేయడానికి విఫలయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఒక్క పార్టీలో కొందరు నాయకులు అసంతృప్తి ఉందంటే అది తొలగిపోవడానికి ప్రధానంగా 2 అంశాలు ఉండాలి. ఒకటి, పార్టీ అధినేత అపారమైన గౌరవం, నమ్మకం ఉండాలి. ఆయన ఏం చెప్పినా సరే దాన్ని శాసనంగా పాటించేటటి విధేయత కలిగి ఉండాలి. 2, ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉండాలి. అసంతృప్తితో రగులుతున్నా సరే తాము అధికార పార్టీ సభ్యులుగా రేపు చలామణి కాగలమనే భరోసా ఉండాలి. ఈ 2 అంశాల్లో ఏదో ఒకటి ఉన్నట్లయితే పార్టీలోని తిరుగుబాటు అనేది, ధిక్కారం అనేది వినిపించదు. కానీ చంద్రబాబు నాయుడు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నారంటే ఆయన పార్టీలో నేతలకు ఆ 2 లక్షణాలు లేవు. చంద్రబాబు నాయకత్వం మీద గౌరవం ఎవ్వరిలోనూ లేదు. ఆయన పార్టీ అధినేతగా చలామణి అవుతున్నప్పటికీ మూలాల్లో ఉన్నది కుట్రే అనే సంగతి అందరికీ తెలుసు. అందుకే ఆయన మీద గౌరవం లేదు. అలాగే ఏ ఒక్క ఎన్నికలోనూ పార్టీని ఒంటరిగా విజయ తీరాలకు చేర్చలేని ఆయన అసమర్థత తెలిసిన వారు కనుక ఆయనపై నమ్మకం కూడా లేదు. అదే సమయంలో పార్టీ ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే భరోసా కూడా పార్టీ నాయకుల్లో లేదు. ఏదో మీడియా ఎదుట, జనం ఎదుట మాట్లాడేటప్పుడు జగన్ పని అయిపోయినట్లే అని పలుకుతుంటారు తప్ప ప్రైవేట్ సంభాషణలో పరిస్థితి తమకు అంత సానుకూలంగా ఏమీ లేదని, అదృష్టం కలిసి వస్తే తప్ప అధికారంలోకి రాలేమని చెప్పుకుంటూ ఉన్నారు. డంకా బజాయించి అధికారంలోకి రాగలమని అనలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో తిరుగుబాటు పుట్టకుండా ఆపడం కూడా కష్టం. టికెట్లు ప్రకటించిన తరువాత అసంతృప్తితో ఉన్నవారిని చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు. కానీ ఆయనతో భేటీ తర్వాత తాము బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని, కలిసి పనిచేస్తామని ఒక్కరు కూడా చెప్పకుండానే ఇళ్లకు వెళ్తున్నారు. ఈ తిరుగుబాటు పోకడలు పార్టీని ముంచుతాయని ప్రజలు అంచనా వేస్తున్నారు.